ఇప్పుడు మనము లాగరిథమ్స్ అంటే ఏందో చూద్దాము. ఫస్ట్ లాగరిథమ్స్ అంటే ఏంటంటే అదొక టైప్ ఆఫ్ ఫంక్షన్స్. ఆ ఫంక్షన్స్ ఎట్లుంటాయి, ముంగట లాగ్ ఉండి పక్కకి ఏదో ఒక నంబర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే లాగ్ ఏ టు ద బేస్ బి, లేకపోతే లాగ్ 10 టు ద బేస్ 5, లేకపోతే లాగ్ సి టు ద బేస్ బి, లాగ్ 1000 టు ద బేస్ 10. ఇట్లా మనకి ఇచ్చింది అనుకో మనం లాగ్ ఫంక్షన్స్ అనుకుంటాం. లాగరిథమిక్స్ మనం జస్ట్ లాగ్ ఫంక్షన్స్ అని అన్న రాసుకోవచ్చు, ఏం కాదు. ఇక్కడ మనకి లాగ్ ఉండి పక్కకి ఏమేమి ఉంటాయంటే వేరియబుల్ సైన్ ఉండొచ్చు, కాన్స్టెంట్ సైన్ ఉండొచ్చు. వేరియబుల్స్ అంటే ఏంటంటే ఆల్ఫాబెట్స్ అన్ని XYZ ABC ఇవన్నీ ఉంటాయి. కాన్స్టెంట్స్ అంటే ఏవైతే చేంజ్ కావు 2 3 4 5. ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెప్తా. ఒకవేళ మనం ఎక్స్ అనేది 1 తీసుకున్నాం అనుకో, ఇచ్చిన ఈక్వేషన్లో మొత్తం ఎక్స్ మొత్తం చేంజ్ అవుతుంది కదా, అది పాలినామియల్స్ మనం చూసి ఉంటాం. అది డిఫరెంట్గా. వేరియబుల్స్ అంటే సింపుల్గా XYZలను గుర్తుపెట్టుకోండి, కాన్స్టెంట్స్ అంటే ఖాళీ నంబర్లను గుర్తుపెట్టుకోండి, అయిపోయింది. ఇవి మనం సాల్వ్ చేయడానికి మనకు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, అవి చూసుకొని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఫార్ములాస్ గిట్ ఏమన్నా ఉండయి, 5 ఉంటాయి. ఫస్ట్ ఈ ఫార్ములాలు గిట మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ కింద వచ్చినాయి. వాటికి మనం అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్ చేసి వస్తాయి. ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాదు ప్రూఫ్స్, జస్ట్ ఫార్ములా చూసుకుందాం. ఫార్ములే ఫస్ట్ వన్ ఏంటంటే లాగ్ ఏ టు ద బేస్ ఏ ఈక్వల్స్ టు 1. ఇక్కడ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా. సపోజ్ లాగ్ ఏ టు ద బేస్ బి అని ఇచ్చింది అనుకో, దీన్ని మనం నార్మల్గా ఏ అని చదువుతాం. దీన్ని ఎట్లా చదువుతాం అంటే బేస్ అని చెప్పి దాని తర్వాత బి అని చదువుతాం, ఓకేనా. లాగ్ ఏ టు ద బేస్ ఏ ఈక్వల్స్ టు 1 ఎట్లా, ఇది సేమ్ ఉంటే మనకు 1 వస్తుంది. లాగ్ 10 టు ద బేస్ 10 ఈక్వల్స్ టు 1, ఈ రెండు సేమ్ ఉంటే మనం డైరెక్ట్ 1 అని రాసుకుంటాం, అయిపోతుంది. సెకండ్ ఏంటంటే లాగ్ ఏబి, ఇట్లా ప్రోడక్ట్ ఇచ్చింది అనుకో, దీన్ని ఎట్లా రాసుకుంటామంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. ప్రోడక్ట్ ఇస్తే ప్లస్ అని రాసుకుంటాం. ఒకవేళ డివైడెడ్ బై ఇచ్చింది అనుకో, ఏ బై బి ఇచ్చింది అనుకో, దీన్ని ఏమని రాసుకుంటాం లాగ్ ఏ మైనస్ లాగ్ బి. ప్రోడక్ట్ ఇస్తే ప్లస్, డివైడెడ్ బై ఇస్తే మైనస్, అంతే. దీన్ని రాసుకున్నాం. ఇంకొకటి ఏంది లాగ్ ఏ పవర్, ఇక్కడ బేస్ ఏం మెన్షన్ చేయాలని అంటే ఈ తీసుకుంటాం మనం. స్పెసిఫిక్గా ఇట్లా మెన్షన్ చేస్తే బి తీసుకుంటాం. ఒకవేళ వేరియబుల్స్కి మెన్షన్ చేయలేము అనుకో, బేస్ ఈ అనుకుంటాం. లాగ్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎమ్ అన్నాం అనుకో, దీన్ని పవర్ అని చదువుతాం కదా, ఇట్లుంటేనేమో పవర్ ఎమ్. ఈడ సపోజ్ బేస్ ఉందనుకో, బేస్ ఏ చదవడానికి వచ్చేసాయి, మొత్తం వచ్చేసాయి. ఇట్లా మనకు పవర్ ఏదైతుందో పవర్ని మనం కొండ అని అనుకోవచ్చు. దీన్ని తీసుకొచ్చి ముంగట రాస్తాం ఎం లాగ్ ఏ. ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఈ 4 ఫార్ములాస్ వస్తే మొత్తం లాగరిథమ్స్ వస్తాయి. కాకపోతే అడిషనల్గా మనకి ఇంకోటి ఏం తెలియాలంటే, ఒకవేళ ఏముంటుంది అంటే ఏ టు ద పవర్ ఆఫ్ లాగ్ ఎన్ టు ద బేస్ ఏ. ఈడ బేస్ ఇది మనకి సేమ్ ఉంది అనుకో, దీన్ని డైరెక్ట్ ఎన్ అని రాసుకుంటాం. ఇంకొక ఫార్ములా ఏంటంటే log 1 ఈక్వల్స్ టు 0. సో జస్ట్ గుర్తుపెట్టుకుందాం, అయిపోతుంది. ఈ 5 ఫార్ములాస్ వచ్చేసి అయిపోతుంది మనకి. ఫార్ములాస్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ప్రాబ్లమ్స్కి పోయే ముందు, ఒకవేళ మీకు ఏమైనా స్పెసిఫిక్గా ప్రాబ్లమ్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైం కోడ్స్ తోటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు ఏదైతే ప్రాబ్లం కావాలో ఆ ప్రాబ్లం మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఆ ప్రాబ్లంకి వెళ్ళిపోతారు. మన వీడియో లెంతీగా ఉంటాయి, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము. ఇట్లా 343, 125 పెద్ద పెద్ద నంబర్లు ఇచ్చారో నాగం కావద్దు. ఫస్ట్ ఎక్స్పాండ్ అన్నాడు అంటే దీన్ని మనం ఫార్ములా లెక్క రాసేస్తాం. ఇది మనకి ఎట్లుంది, నార్మల్గా లాగ్ ఏ బై బి ఉంది. డివైడెడ్ బై ఉంటే మనం ఏం రాస్తాం, లాగ్ ఏ మైనస్ లాగ్ బి. ఎగ్జామ్లో రాసేటప్పుడు సెన్సులు రాయడం మర్చిపోకూరి, ఎందుకంటే
ఫుల్ రిప్రజెంటేషన్ ఉంటే ఫుల్ మార్క్స్ పడే స్కోప్ ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేస్తాం, సొల్యూషన్ గివెన్ ఇచ్చింది ఏంది, log 343/125. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు మనం, log a మైనస్ log b కదా. ఏ అంటేనేమో log 343 మైనస్ log 125 రాసేసినాం. ఈ 343ని 125ని మనం ఎట్లన్నా రాయచ్చా అంటే, ఈ 343కి ఎల్సిఎం కన్సిడర్ చేసుకుందాం. ఇటు ఇది మనం రఫ్ వర్క్లో చేయాలి. 343 ఎల్సిఎం అంటే ఏం చేస్తాం, ప్రైమ్ ఫ్యాక్టర్స్ తోటి చేస్తాం. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంది, ఓన్లీ 2 టేబుల్స్లో రావాలి. ఒకటి 1 టేబుల్లో, ఇంకోటి దాని టేబుల్లో కదా. సో 343 మనకి ఇప్పుడు ఏ టేబుల్లో వస్తుంది, 3 ప్లస్ 3 6, 6 ప్లస్ 4 10. 10 అనేది 3 టేబుల్లో డివిజబుల్ కాబట్టి, డివిజబుల్ కాదు కాబట్టి 3 టేబుల్లో డైరెక్ట్ 7. 7 టేబుల్లో 34కి దగ్గర నెంబర్ ఏంది, 7 4s 28, 6 మిగిలిపోయింది, 7 9s 63, 7 7 అంటే 7 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, ఎల్సిఎం అంటే లాస్ట్కి 1 వచ్చే వరకు చేస్తాం. సో 7 7 7 అంటే ఏంది, 3 టైమ్స్ కదా. సో log 7 పవర్ 3 ఎన్ని టైమ్స్ రిపీట్ అయితే పవర్లో ఐ మీన్ నెత్తి మీద అన్ని సార్లు రాస్తాం, అయిపోయింది. సో మైనస్ లాగ్ సేమ్ మళ్ళీ 125కి గిట్ట లాస్ట్కి 5 ఉంది కాబట్టి ఆబ్వియస్లీ 5 టేబుల్, 5 2s 10, 25, 5 5s 5 5s 5 అంటే ఏమొచ్చింది, మళ్ళీ 5 క్యూబ్ వచ్చింది, అంతే కదా. సో ఇది మళ్ళీ మనకి ఏముంది, లాగ్ ఏ పవర్ ఎం లెక్క ఉంది కదా. సిన్స్ log a power m equals to m log a కదా. సో 3 log 7 మైనస్ 3 log 5 ఇంతే సొల్యూషన్. లాస్ట్కి మనం కంప్లీట్గా ఎగ్జామ్లో రాసేటప్పుడు ఎట్లా రాస్తామంటే, దేర్ ఫోర్ ఈ వరకు రాస్తాం కదా, దేర్ ఫోర్ log 343/125. ఇంతకుముందు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పలేను. మనకి వేరియబుల్స్ ఇచ్చినప్పుడు ఏముంటుంది బేసు, లాగ్ ఏ కానీ లాగ్ బి కానీ బేస్ ఏముంటుంది అంటే ఈని కన్సిడర్ చేస్తాం. ఒకవేళ క్వశ్చన్లు ఏమి ఇవ్వకపోతే బేసు, ఒకవేళ ఇచ్చిండు అనుకో ఇచ్చింది కన్సిడర్ చేసుకుంటాం. ఇట్లనే మనకి వేరియబుల్స్ ఇచ్చినప్పుడు ఈ కన్సిడర్ చేసుకునేటప్పుడు ఈ మనకి నంబర్స్ కదా, అంటే ఇది కాన్స్టెంట్ కదా, బేస్ 10 ఉందో అనుకుంటాం. అంతే సొల్యూషన్. బేస్ స్పెసిఫిక్గా రాయకపోయినా ఏం కాదు. మనకి ఎట్లా అంటే కొన్ని ప్రాబ్లమ్స్లలో ఇక్కడ 10 వస్తుంది, అప్పుడు log 10 బేస్ 10 1 అని రాసుకోవచ్చు కదా, అంతే. రైట్ 2 log 3 ప్లస్ 3 log 5 మైనస్ 5 log 2 యాజ్ సింగిల్ లాగర్థం. ఇక్కడ సింగిల్ లాగర్థం అని ఇచ్చింది, అంటే దీని మొత్తము మనకి ఫార్ములాస్ ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ రాసుకుంటాం. ఫస్ట్ సొల్యూషన్ గివెన్ ఇచ్చింది ఏంది, 2 log 3 ప్లస్ 3 log 5 మైనస్ 5 log 2 అంతే కదా, ఈక్వల్స్ టు లాగ్ ముంగట మనకు ఒక వేరియబుల్ ఉంది. సో సారీ ఒక నంబర్ ఉంది. సో ఇది ఏం ఫార్ములా అనుకుంటాం, సిన్స్. ఇవన్నీ మనం సిన్స్ రైట్ సైడ్లో రాసుకోవాలి. m log a దట్ ఈస్ log a పవర్ m కదా. ఫస్ట్ ఇది ఇంప్లిమెంట్ చేద్దాం, ఎందుకంటే లాగ్ ఫంక్షన్ ముంగట ఒక నంబర్ ఉంది. సో దాన్ని మనం పవర్ లెక్క రాసుకోవచ్చు. log 3 స్క్వేర్ ప్లస్ log 5 క్యూబ్ మైనస్ log 2 పవర్ 5 రాసినాం, అయిపోయింది. 2 log 3ని log 3 స్క్వేర్, 3 log 5ని log 5 క్యూబ్, తర్వాత 5 log 2ని log 2 పవర్ 5. దీన్ని ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తాం. log 9 ప్లస్ log 5 into 5 into 5 that is 5 5s are 25, 25 5s are 5 5s are 25, 125 వస్తుంది. సో ప్లస్ log 125 మైనస్ log 2 పవర్ 5 కదా, 2 పవర్ 5 ఈక్వల్స్ టు 2 అనేది 5 టైమ్స్. 2 to the 4, 4 to the 8, 8 to the 16, 16 to the 32 మైనస్ log 32 రాసేసినాం, అయిపోయింది. ఇప్పుడు ఏముంది, ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ అంటే ఏమొస్తుంది, మనకు ప్రోడక్ట్ వస్తుంది. సిన్స్ log a ప్లస్ log b దట్ ఈస్ log ab. సో ఫస్ట్ ఇది రాసినాక మైనస్ దాని తర్వాత రాసుకుందాం. log
9 into 125 మైనస్ లాగ్ 32. ఫస్ట్ దీన్ని మనం మల్టిప్లికేషన్ చేసుకుందాం ఇటు సైడ్. ఏముంది 125 into 9. ఇది మొత్తం చేసుకునే బదులు 1250 మైనస్ 125 చేసేసి వచ్చేస్తుంది కదా. 10 5 4 4 2 పోతే 2 2 1 1225. మనం ఇప్పుడు మల్టిప్లై చేసినా ఇది వస్తుంది చూడండి. 9 5 45 9 2 18 18 plus 4 22 9 1 9 10 11 11 25. ఇక్కడ మనం 1 మైనస్ చేయలేం. 11 25 వచ్చింది. జర క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ ఉంటాయి, జర చూసుకోండి మీరు. లాగ్ 1125 మైనస్ లాగ్ 32. ఇది ఎట్లుంది మళ్ళీ మనకి లాగ్ ఏ మైనస్ లాగ్ బి, దట్ ఈస్ లాగ్ ఏ బై బి. ఎందుకంటే మధ్యలో మైనస్ ఉంది, బై వస్తుంది. సో ఆన్సర్ ఎంత? లాగ్ 1125/32. లాస్ట్ కంప్లీట్ ఆన్సర్ రాయాలి. దేర్ ఫోర్ ఇచ్చింది మొత్తం అని చెప్పి ఇది మొత్తం రాసి ఈక్వల్స్ టు అని రాస్తాం, అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇంకోటి ఏమి ఇచ్చిండు? ఫైండ్ ఎక్స్ అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కండిషన్ ఏమి ఇచ్చిండు? ఇఫ్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అని చెప్పి. సో మనం డైరెక్ట్ ఇచ్చింది తీసుకుంటాం. గివెన్ ఏమి ఇచ్చిండు? 2 log 5 ప్లస్ 1/2 log 9 మైనస్ log 3 ఈక్వల్స్ టు log x కదా. ఇచ్చింది తీసుకుందాం. ఏమేమి ఫార్ములాస్ వస్తాయో సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం లెక్కనే చేస్తాం. ఇది ఎట్లుంది? ఇక్కడనే రాస్తా చూడండి. m log a దట్ ఈస్ log a పవర్ n. దీనికి అదే వస్తుంది, దీనికి అదే వస్తుంది, దీనికి రాదు. ఎందుకంటే ఖాళీ ఈడ ముంగట 1 3 పవర్ 1 అంటే ఎంత? 1 కదా. సో రాసుకోండి. ఇప్పుడు చూద్దాం. log 5 స్క్వేర్ ప్లస్ log 9 పవర్ 1/2. 1/2 మొత్తం పవర్లోకి పోతుంది, ఓన్లీ 2 కాదు. 1/2 మైనస్ log 3 ఈక్వల్స్ టు log x. దీన్ని సింప్లిఫై చేద్దాం. దట్ ఈజ్ log 5 స్క్వేర్ ఎంత? 25. 5 స్క్వేర్ అంటే 5 అనేది 2 టైమ్స్ ఉంది. మ్యాక్సిమం 5 2 రాస్తాము. 5 5 25. ఒకవేళ మీరు మ్యాథ్స్ ఇప్పుడే నేర్చుకున్నట్టయితే 5 2 అని రాస్తారు. కాకపోతే పవర్ ఎందుకు రిప్రజెంట్ చేస్తామంటే అన్ని టైమ్స్ రిపీట్ అయిందని. ప్లస్ లాగ్ ఆఫ్ 9 ఎట్లా రాసుకోవచ్చు? 3 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. అప్పుడు పవర్ 1/2 ఉంది, దానికి క్యాన్సిల్ చేసేస్తాం, మనకు డైరెక్ట్ వచ్చేస్తాయి. అంతే కదా. 2/2 ఏమవుతుంది? 1 అవుతుంది కదా. సో log 25 ప్లస్ log 3 మైనస్ log 3 ఈక్వల్స్ టు log x. ప్లస్ మైనస్ 0. log 25 ఈక్వల్స్ టు log x. log ఒమిట్ అయిపోతుంది. సో x ఈక్వల్స్ టు 25. ఇది అయిపోయినాక మీ ఒక ఫినిషింగ్ని యూజ్ చేసుకోండి. మనకు ప్రతి సమ్లో ఏముండే? ఇక్కడ 25 ఉండే, బేస్ 5 ఉండే కదా. కాకపోతే ఇట్లా రివర్స్ ఇచ్చింది అనుకో, ఏం చేస్తామంటే చూసుకుందాం. ఫస్ట్ సొల్యూషన్ సేమ్ ఫార్ములానే వాడతాం, కాకపోతే నేను సెకండ్ చేస్తాం. ఫస్ట్ మీరు చేసేసేయండి. log 3 81 కదా. దీన్ని ఎట్లా రాసుకుంటాం? log 3 81ని గిట్ట 3 పవర్స్లో రాయచ్చా? 81కి 3లోనే తీసుకుందాం. 8 + 1 9. 9 డివిజన్ 9 3 టేబుల్లో వస్తాయి కాబట్టి మొత్తం 3 టేబుల్లో వచ్చేసాయి. 3 2 6 అంటే 21. 3 7 3 9 3 3 అంటే 3 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 3 పవర్ 4 టైమ్స్ కదా. అంటే ఈడ ఎన్ని టైమ్స్ ఉంది? పవర్ 1 కదా. సో ఇట్లా మనకు ఉందా అనుకో, ఒక ఇది మనం రేర్ కేసెస్లో వాడతాం, అందుకని చెప్పాలి. log a పవర్ m/b పవర్ n ఈక్వల్స్ టు m/n log a టు ద బేస్ b. log a పవర్ m ఫార్ములా అనేది, కాకపోతే ఇక్కడ మనకి a పవర్ m ఉంటుంది, b పవర్ ఇటే ఉంటుంది. సో దాన్ని మనం ఎట్లా రాసుకుంటాం అంటే m/n log a టు ద బేస్ b అని రాసుకుంటాం. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 1/4 log 3 టు ద బేస్ 3. 1/4 into 1. ఎందుకు 1 ఇది?
లాగ్ ఏ టు ద బేస్ ఏ ఈక్వల్స్ టు 1 కదా, అందుకు. నెక్స్ట్ ఇంకోటి ఏం చూద్దాం మనము, ఇది లాగ్ టు బేస్ ఇది ఉంది కదా, అది చూద్దాం. జస్ట్ ఫార్ములాస్ వస్తే ప్రాబ్లమ్స్ ఏనికి వచ్చేస్తాయి, సో నో నీడ్ టు వరీ. థర్డ్ సొల్యూషన్ ఏమి ఇచ్చిండు, గివెన్ లాగ్ టు 1/16 కదా. ఇప్పుడు లాగ్ బేస్ టు అయిపోయి 1/16 2లో ఎట్లా రాస్తాం, దానికి ఎల్సిఎం తీసుకుందాం. 2 8s 2 4s 2 2s 2 1s. 2 ఎన్ని టైమ్స్ ఉంది, 2 పవర్ 4 టైమ్స్ ఉంది, అంతే కదా. సో నేను దీన్ని ఎట్లా రాస్తా, లాగ్ టు 2 to the power of -4 log 2 to the base 2, so -4 of 1, that is -4. ఎట్లా రాస్తాం మనకు తెలుసు కదా, 1/e⁴n ఈక్వల్స్ టు e⁻n. మళ్ళీ log a to the base a, log a to the base a ఈక్వల్స్ టు 1. ఫార్ములాస్ వస్తే సింపుల్ ఉంటాయి చేసేది. మనకి ఇప్పుడు ఏమి ఇచ్చిండు, లాగ్ 1000 అని ఇచ్చిండు కదా. సో ఇది సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ మనకి బేస్ ఏమి ఇవ్వలేడు కాబట్టి నార్మల్గా నంబర్స్ ఉన్నప్పుడు 10 తీసుకుంటాం. గివెన్ లాగ్ 1000 టు ద బేస్ 10. 1000 ఎట్లా రాసుకోవచ్చు, లాగ్ 10³ టు ద బేస్ 10, లాగ్ a⁻m m log 10 base 10, since log a⁻m ఈక్వల్స్ టు m log a. ఇది షార్ట్ కట్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి కదా, 3 zeros ఉంటే ముంగట 3 వస్తుంది, 4 zeros ఉంటే 4 వస్తుంది. షార్ట్ కట్ ఏముండదు, ఇక్కడ ఈ ఫార్ములా వాడతాం, బేస్ 10 ఉంటుంది. కాన్సెప్ట్ తెలిస్తే షార్ట్ కట్లో మనమే ఎన్నో సృష్టించుకోవచ్చు. సేమ్ 1000 లెక్క ఇప్పుడు మనం 1 2 3 4 5 6 7 ముంగట లాగ్ పెట్టినాం. ఆన్సర్ ఎంత వస్తుంది, 7 of 1 వస్తుంది. సో 7 వస్తుంది. ఎప్పుడు బేస్ 10 అయితేనే, ఒకవేళ ఇక్కడ 10 కాకుండా 5 ఇచ్చిండు అనుకో, ట్రిక్ వాడనీకే రాదు. బేసు ఇక్కడ నంబరు బేస్ సేమ్ ఉంటేనే వస్తుంది. ఇప్పుడు మనకేమి ఇచ్చిండు, లాగ్ 128/625 అని ఇచ్చిండు. సొల్యూషన్ డైరెక్ట్ రాస్తాం. గివెన్ లాగ్ 128/625. ఇది ఎట్లుంది మనకి, లాగ్ a/b, దట్ ఈస్ log a minus log b ఫామ్ కదా. సో log 128 minus log 625. 128 మళ్ళీ ఏం చేస్తాం, ఎల్సిఎం చేసుకుంటాం. 128కి ఎల్సిఎం ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి కాబట్టి నేను 2 నుంచి స్టార్ట్ చేస్తాను. 2 6 12, 4 2 3 2 3 6, 2 2 2 16 2 8 2 4 2 2 2 1. ఎల్సిఎం యాడ్ అవుతాం, లాస్ట్ 1 వచ్చేదాకా. 2 to the 4, 4 to the 8, 8 to the 16, 16 to the 32, 32 to the 64, 64 to the 120. And any times repeated 1 2 3 4 5 6 7. Log 2 power 7 minus log 625 కి LCM 625. లాస్ట్ 5 ఉంది కాబట్టి 5 టేబుల్ కాబట్టి డైరెక్ట్ 5 తీసేసుకుంటా. 5 1s 5, 5 2s 10, 5 5s మళ్ళా 5, 5 2s 10, 5 5s 5 5s అంటే ఎన్ని టైమ్స్ వచ్చింది, 5 1s 4 టైమ్స్, లాగ్ 5 పవర్ 4. సో ఇవి ఎట్లున్నాయి మళ్ళీ మనకి, సిన్స్ log a power m equals to m log a, that is 7 log 2 minus 4 log 5. గింతే ఆన్సర్. దీన్ని మనం రెసిప్రోకల్ చేసుకుంటా పోతే ఇది వస్తుంది. ఎక్స్పాండ్ అన్నప్పుడు ఇట్లా వేస్తాం, ఇది ఇచ్చి ఈయన సింగిల్ లాగరిథమిక్ అంటే ఇట్లా వేస్తాం అంతే. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిండు, వేరియబుల్స్ వల్ల ఇచ్చిండు లాగ్ x² y³ z⁴ అని. ఫస్ట్ ఏం చేస్తాము, అన్ని ప్రోడక్టే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇచ్చింది రాస్తా. గివెన్ లాగ్ x² y³ z⁴.
అన్ని ప్రోడక్టే ఉంది. ప్రోడక్ట్ ఉంటే మనకి ఏం తెలుసు, లాగ్ ఏబి ఈక్వల్స్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంతే కదా. సో లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ లాగ్ వై క్యూబ్ ప్లస్ లాగ్ జెడ్ పవర్ 4. 2 వేరియబుల్స్ ఉంటే 2కి రాస్తాం, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3కి రాస్తాం అంతే. మళ్ళీ ఈడేముంది, లాగ్ ఏ పవర్ m, దట్ ఈస్ m log a. సో 2 log x ప్లస్ 3 log y ప్లస్ 4 log z. ఇంతే సొల్యూషన్. ఏముండదు, జస్ట్ ఫార్ములాస్ వస్తే ఇచ్చి పడేయచ్చు. ఇప్పుడు మనకేమి ఇచ్చిండు, ఎక్స్పాండ్ లాగ్ ఆఫ్ పీ స్క్వేర్ క్యూ క్యూబ్ బై ఆర్ పవర్ 4. ఇది మనకు చూడంగానే ఎట్లుంది, లాగ్ ఏ బై బి, దట్ ఈస్ లాగ్ ఏ మైనస్ లాగ్ బి. ఫస్ట్ అది రాస్తాం, గివెన్ అని చెప్పి ఇదే రాస్తాం కాబట్టి అది రాస్తలే. లాగ్ ఆఫ్ పీ స్క్వేర్ క్యూ క్యూబ్ మైనస్ లాగ్ ఆర్ పవర్ 4. మళ్ళీ ఇది ఎట్లుంది, ప్రోడక్ట్ ఉంది కదా, సిన్స్ లాగ్ ఏబి దట్ ఈస్ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంతే కదా. లాగ్ పీ స్క్వేర్ ప్లస్ లాగ్ క్యూ క్యూబ్ మైనస్ లాగ్ ఆర్ పవర్ 4. అన్నీ ఏమున్నాయి ఇప్పుడు, పవర్లలో ఉన్నాయి కదా. సో లాగ్ ఏ పవర్ m, దట్ ఈస్ m log a. సో 2 log p plus 3 log q minus 4 log r. ఇంతే. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిండు, అండర్ రూట్ అని ఇచ్చిండు. కాకపోతే మనకి రూట్ ఏ అని ఎట్లా రాసుకుంటాం, ఏ పవర్ 1/2. అదే ఎంత రూట్ ఏని ఎట్లా రాసుకుంటాం, ఏ టు ద పవర్ ఆఫ్ 1/n కదా. ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఏ ఇచ్చింది కదా. ఫస్ట్ సొల్యూషన్, లాగ్ గివెన్ log under root of x cube by y square equals to log of x cube by y square whole power 1/2. మీరు లోపలికి ఇంటూ చేస్తా అంటే చేసుకోండి, లేకపోతే లాస్ట్కి చేసుకుంటా అంటే చేసుకోండి, ఏం కాదు. నేను లోపలికి ఇంటూ చేస్తా, లాగ్ ఎక్స్ పవర్ 3/2 బై వై పవర్ 2/2. సింప్లిఫికేషన్ మనకి ఈజీ అవుతుంది. ఇది ఎట్లుంది ఇప్పుడు, log a by b, that is log a minus log b అంతే కదా. సో log of x to the power of 3/2 minus log y, 3/2 log x minus log y. ఎందుకు రాసిన అంటే log a power m, that is m log a. ఇంతే ఆన్సర్. మనకి ఇట్లా ప్రూవ్ దాంట్లో మ్యాక్సిమం ఇవే వస్తాయి, చిన్న చిన్నవి రావు. మన అదృష్టం మంచిగా ఉంటే ఇంతకుముందు సాల్వ్ చేసినవి వస్తాయి. బట్ ఏ ప్రాబ్లం ఇచ్చినా వేసేటట్టు ఉండాలి మనం. ఇడేమి ఇచ్చిండు, ఇఫ్ ఈ కండిషన్ ఇచ్చిండు, ఒకవేళ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 2xy అయితే ప్రూవ్ దట్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. ఫస్ట్ మనం ఏం చేస్తాం, గివెన్ రాస్తాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 25xy కదా. ఇచ్చింది రాసినాం. నేను దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటా. మనం దీన్ని ఏం గెలకం, ఎల్హెచ్ఎస్ని తీసుకుంటాం. కన్సిడర్ ఎల్హెచ్ఎస్ ఏంది, 2 log ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కదా. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. సిన్స్ లాగ్ ఏ పవర్ ఎం కాదు, ఎం లాగ్ ఏ ఈక్వల్స్ టు లాగ్ ఏ పవర్ ఎం రాసేసినాం. సో లాగ్ ఇది మొత్తం ఎట్లుంది మనకి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా, దట్ ఈస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. లేకపోతే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రాసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. ఇట్లా ఎందుకు రాస్తున్నావు ఇట్లా మీకు ఇప్పుడు తెలుస్తుంది. లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే మనం ఏం రాయొచ్చు, 25xy కదా. కండిషన్ ఇచ్చింది కదా 2xy. సో
log of 27xy. మనం ఈడి కన్నా వదిలేయచ్చు, లేకపోతే దీన్ని మొత్తం సాల్వ్ చేసుకుంటే RHS వచ్చేస్తుంది. అది ఎట్లనో చూద్దాం. అయిపోయింది కదా. ఈ లాగ్ ఆఫ్ 20 ఇది మొత్తం ప్రోడక్ట్ ఉంది కదా. సిన్స్ లాగ్ ఆఫ్ AB ఈక్వల్స్ టు లాగ్ A ప్లస్ లాగ్ B కదా, అంతే కదా. దీన్ని ఏమని రాసుకోవచ్చు మనము, ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ 27 ప్లస్ లాగ్ ఆఫ్ x ప్లస్ లాగ్ y. లాగ్ x లాగ్ y వచ్చేసింది. 27 ఎట్లా రాసుకోవచ్చు, లాగ్ 3 క్యూబ్, 3 3s are 9, 9 3s are 27 ఈక్వల్ ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y. 3 log 3 ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y ఈక్వల్స్ టు RHS. హెన్స్ ప్రూవ్డ్. జస్ట్ ఏంది, ఇఫ్ అనే కండిషన్ ఇస్తాడు మనకి, ఇట్లా ప్రూవ్ దట్లేమని ఇచ్చిన, లేకపోతే డైరెక్ట్ LHS RHS ఇచ్చినా మనం చేసేయచ్చు వేరే ప్రాబ్లమ్స్లో. మనకేంది, ఇది C సాల్వ్ అని చెప్పి ఇట్లా ఇస్తాడు. దీన్ని ఎట్లా రాసుకుంటాం, ఫస్ట్ సొల్యూషన్ గివెన్ అని రాసుకుంటాం, అది కామన్. ఫస్ట్ దీన్ని ఏం రాస్తాం, లాగ్ A పవర్ అని కదా. సో 7 log under root of A power 5 B power 3 by C. ఫస్ట్ ఈ ఫార్ములా వాడినాం, సిన్స్ లాగ్ A పవర్ M log A అయిపోయింది. 7 log మళ్ళీ ఏముంది, A by B కదా, log A by B, దట్ ఈస్ log A మైనస్ log B. ఇది ఇట మనకు తెలిసిందే. 7 into log under root of A power 5 B cube minus log C. ఈ 7 అనేది రెండింటికి ఇంటూ ఉంది. మీకు ఒకవేళ కాంప్లెక్స్ అనిపించింది అనుకో, ఈడ పవర్ మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే log A power 5 B cube power 7 by C power 7. ఎట్లా రాసుకున్నా మనకు లాస్ట్కి వచ్చే ఆన్సర్ ఒకటే వస్తుంది, 7 into అయిపోయింది. దీన్ని ఎట్లా రాసుకుంటామంటే లాగ్ A పవర్ 5 B క్యూబ్ అండర్ రూట్ అంటే ఎంత, పవర్ 1/2 కదా, అది మనకు తెలిసిందే. లాగ్ C ఇది సాల్వ్ అయిపోయింది. సో ఇది గిట మనకి 7 into లాగ్ A పవర్ 1/2 లాగ్ A పవర్ 5 B క్యూబ్ మైనస్ లాగ్ C. 7 into 1/2 ఇది గిట ప్రోడక్ట్ ఉంది కదా. సో log AB దట్ ఈస్ log A ప్లస్ log B. జస్ట్ ఫార్ములాలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవాలి. log A పవర్ 5 ప్లస్ 1/2 log B క్యూబ్, ఈడ కాదు ఎండ్ అయ్యేది, మైనస్ log C, అంతే కదా. ఈ 7ని లోపలికి ఇంటూ చేసేద్దాం, ఎందుకంటే 1/2 అనేది రెండింటికి ఇంటూ ఉంది కాబట్టి 1/2 log A పవర్ 5 రాసిన, 1/2 log A పవర్ 3 B క్యూబ్ రాసిన. సో 7/2 log A పవర్ 5 ఏం రాసుకోవచ్చు, ఇంటూ 5 log A ప్లస్ 7/2 ఇంటూ 3 log B మైనస్ 7 log C. So 35/2 log A plus 7 3s are 21/2 log B minus 7 log C. ఇది మనకు పాలిటెక్నిక్ ప్రాబ్లమ్. ఇది ఇచ్చిన ఫార్ములాలో యూజ్ చేసుకొని సాల్వ్ చేసేయచ్చు. మనకు ప్రాబ్లం ఎంత పెద్ద ఇచ్చినా టెన్షన్ పడాల్సిన పని లేదు. ఒకవేళ 8 మార్క్స్కి కానీ 5 మార్క్స్కి కానీ ఇంత పెద్దగానే వస్తుంది. సో ఫస్ట్ ఏం చేస్తాము, LHS ఇచ్చిండు, RHS ఇచ్చిండు. 1 RHS సింపుల్ ఉంది కాబట్టి LHSని కన్సిడర్ చేసుకుంటాం. సొల్యూషన్ స్టెప్ బై స్టెప్ చేసేసి ఈజీ వచ్చేసాయి. కన్సిడర్ LHS ఏంటిది, ఇది మొత్తం 16 log 16/15 ప్లస్
12 log 25/24 plus 7 log 81/80 ప్లస్ log 2. ఈ 2ని మర్చిపోతే ఈ 2 తోటి మనకి మస్తు లాస్ట్లో యూజ్ అవుతుంది. సో అన్నిటికీ ఏముంది, a/b ఉంది. ఫస్ట్ అది వాడేసుకుందాం. సిన్స్ log a/b ఈక్వల్స్ టు log a మైనస్ log b, అంతేగా, ఈక్వల్స్ టు 16 ఇంటూ log ఆఫ్ మొత్తానికి ఉంది కదా 16 మైనస్ log 15 ప్లస్ 12 log 25 మైనస్ log 24 ప్లస్ 7 ఇంటూ log 81 మైనస్ log 80 ప్లస్ log 2. ఇంత రాసినాం కదా. ఇవి మనం మల్టిపుల్స్ ఆఫ్ 2 and 3 లేకపోతే ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాసుకుంటాం. 16 ఎట్లా రాసుకోవచ్చు, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. ఒకవేళ రాలేదనుకోండి మళ్ళీ ఎల్సిఎం సైడ్కి చేసుకుందాం. 16కి వేస్తాం. 2 8 జా 16, 2 4 జా 8, 2 2 జా అంటే ఎంత, 16 ఈక్వల్స్ టు 2^4. అది రాసేస్తాం, అయిపోతుంది. మళ్ళీ 15కి 15 అంటే 3 ఇంటూ 5 రాసేస్తాం, అయిపోతుంది. తర్వాత 25కి పర్ఫెక్ట్ స్క్వేర్ 5 స్క్వేర్, 24కి ఇట్లా వేద్దాం. 2 12 జా, 2 6 జా, 2 3 జా, 3 1 జా అంటే ఎంత, 24ని ఏమని రాసుకోవచ్చు, 2³ ఇంటూ 3, అంతేగా, అయిపోయింది. 81 ఎట్లా రాసుకోవచ్చు, మనకి 3 స్క్వేర్ 9 స్క్వేర్ కదా, సో 3^4 81. ఈ 18 ఎట్లా రాసుకోవచ్చు మనము, 80కి ఎల్సిఎం చేద్దాం. 8 10 జా 80. డైరెక్ట్ 8 10 జా రాద్దాం, ఎందుకంటే మనకి ఇంకో ఫార్ములా ఏం తెలుసు, log 10 to the base 10 మనకి అది వచ్చేస్తుంది. లేకపోతే 80 గిట్ట 2లలో రాద్దాం, తీయం కాదు. 240 జా, 220 జా, 210 జా, 2 5 జా అంటే ఎంత, 2^4 ఇంటూ 5. 80కి 2^4 ఇంటూ 5, అంతే కదా. ఇవన్నీ వాల్యూస్ వచ్చినాయి కదా, అవే సబ్స్టిట్యూట్ చేసేద్దాం. జస్ట్ ఎల్సిఎం పార్ట్ వస్తే అయిపోతుంది. సో ఇక్కడ log 16 ఇంటూ 16 ఇంటూ log 2^4 మైనస్ log 3 ఇంటూ 5 బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 12 log 5 స్క్వేర్ మైనస్ log 24 అంటే ఎంత, 2³ ఇంటూ 3 ప్లస్ 7 log 81 అంటే 3^4 మైనస్ log 80 అంటే 2^4 ఇంటూ 5 ప్లస్ log 2. ఇంత రాసినాం కదా. ఇక ఫార్ములాలో అప్లై చేద్దాం. 16 ఇంటూ 4 log 2 మైనస్ log 3 మైనస్ log 5. ఎందుకంటే ప్రోడక్ట్ ఉంటే ప్లస్ వస్తుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనసే కాబట్టి డైరెక్ట్ రాసేసిన. బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 12 ఇంటూ 2 log 5 మైనస్ log డైరెక్ట్ రాసేద్దాం. ఇక ఇక్కడ మనకి ఏమేమి వస్తుంది, మైనస్ 3 log 2 మైనస్ log 3, అంతే కదా. 2³ అంటే 3 log 2, 3ది 3 రాస్తాం, మైనస్లో పెట్టేసినాం, అయిపోయింది. ఇక ఇక్కడ ఏమొస్తుంది, ప్లస్ 7 ఇంటూ 4 log 3 మైనస్ 4 log 2 మైనస్ log 5 ప్లస్ log 2. వీడికి బ్రాకెట్ క్లోజ్. బ్రాకెట్లు ఉన్నాయి కదా, లోపలికి ఇంటూ వేసి రాసేద్దాం. ఇక
ఈ లాస్ట్ లాగ్ 2 మాత్రం మర్చిపోవద్దు. ఆ లాగ్ 2 తోటి మనకు మస్తు పని ఉంటుంది లాస్ట్కి. 16 4 64 log 2 minus 16 log 3 minus 16 log 5 అంతే. 16 into మొత్తం 12 2 plus 24 log 5 minus 12 3 36 log 2 minus 12 1 12 log 3 plus 7 4 20 7 4 28 log 3 minus 7 4 28 log 2 minus 7 1 7 log 5 plus log 2. ఇక మనం ఏం చేయాలి, log 2 ఏమేమి ఉన్నాయి ఫస్ట్ log 2 చూసుకుందాం. ఈడొక log 2, ఈడొక log 2, ఈడొక log 2, ఈడొక log 2. ప్లస్ ఉంటే అడిషన్ చేస్తాం, మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. ఏమేమి ఉంది ఈడ 64కి ఏమో ప్లస్, ఇంకేముంది 36కి ఏమో మైనస్, మైనస్ 28 ప్లస్ 1 అంతే కదా log 2వి. సో మొత్తం చేసి ఎంత వస్తుంది ప్లస్ 65, 36 20 అంటే 56, 56 64 64 అంటే ఎంత 1 అంటే మనకి ఏం మిగిలింది log 2 ఒకటి మిగిలింది అంతే కదా. 36 20 56 ప్లస్ 8 64 అయిపోయింది. తర్వాత ఏంది log 3, log 3 log 3 log 3 మైనస్ 16 మైనస్ 12 ఎంత మైనస్ 28 ప్లస్ 28 అంటే 0 అంతే కదా. log 5 దిగా దీనికి ఏం పెడదాం, డాటెడ్లు పెడదాం. మైనస్ 16 ప్లస్ 24 మైనస్ 7 మైనస్ 7 మైనస్ 16 ఎంత 16 17 18 19 20 23 23 మైనస్ 24 ప్లస్ log 5 అంటే మిగిలింది మనకు log 2 ప్లస్ log 5 కదా. సో log 2 into 5 దట్ ఈజ్ log 10. నంబర్లలో ఏమి ఇవ్వకపోతే బేస్ ఏమున్నట్టు 10 కదా, ఈక్వల్స్ టు RHS. ఇంతే. లాగరిథమిక్స్ అయిపోయింది కదా. మ్యాక్సిమం అన్ని సమ్లు ఇట్లనే చేస్తాం మనము. మీకు ఏదైనా డిఫికల్ట్ సమ్ ఏదైనా సాల్వ్ చేయలేకపోతుర్రా అని ఉంటే కామెంట్ సెక్షన్లోనైనా పెట్టండి, లేకపోతే నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. ఇంకా ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఎవరికైనా హోమ్ ట్యూషన్స్ కానీ కావాలంటే ఆ నంబర్ని అప్రోచ్ కండి. మీకు దగ్గర ఏరియాలో ఉన్న వాళ్ళని కాంటాక్ట్ చేపిస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.